హాయ్ అందరికీ. నా మనసును కలిచివేసిన ఒక 2 దృశ్యాల గురించి మీతో మాట్లాడాలి. నిండు ప్రాణం పోతుంటే పక్కనే ఉండి ఛాయ్ అమ్ముకుంటున్నాడు. వేల కళ్ళు చూస్తున్నాయి, కానీ ఆ సంఘటనను ఆపలేకపోయాయి. మన మౌనం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మనకెందుకులే అని వదిలేసిన ఆ నిశ్శబ్దం ఆ రాక్షసుడి కత్తి కంటే చాలా ప్రమాదకరం. భయం సహజమే అందరికీ, కానీ ఆ భయం వల్ల ఒక ప్రాణం బలవ్వకూడదు. అదే సమాజంలో మరోవైపు కొంతమంది ఎంజాయ్మెంట్ పేరుతో దేశ సంపదను, రైళ్లను ధ్వంసం చేస్తూ వికృతానందం పొందుతున్నారు. ఈ మన అతి ప్రవర్తన దేశ సంపదను బలి తీసుకుంటుంది. ఆలోచించండి. అన్యాయం జరిగినప్పుడు నోరు విప్పని సమాజం బాధ్యతగా ఉండవలసిన చోట విఘ్నత కోల్పోతుంది. దేశం బాగుండాలంటే చట్టాలు, పోలీసులు మాత్రమే సరిపోరు. మనలో మార్పు రావాలి. అవసరమైనప్పుడు స్పందించని మౌనం, అనవసరమైనప్పుడు చేసే ధ్వంసం, ఈ 2 దేశ భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనం మారుదాం, దేశాన్ని కాపాడుకుందాం. దిస్ ఈజ్ ప్రశాంత్ ఆర్ఎస్ఐ. జై హింద్.